నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? ఇక నేనైతే మస్తున్నా. ముందుగా అయ్యాల మన అమ్మ న్యూస్ గట్లనే అదర్స్ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. జగదీశ సుధీశ భవేశ విభో పరమేశ పరాత్పర పూత పిత ప్రణతం పతితం హత బుద్ధి బలం జనదానన తారయతాపితం. రైట్, ఇక ఇవాళ మన అదర్స్ న్యూస్ లో హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. లోకమంతా ఘనంగా మహాశివరాత్రి పండుగ వేడుకలు మస్తు ఖుషిగా పండుగ జరుపుకుంటున్నారు మన దగ్గర భక్తులు. మహాశివరాత్రి పండుగల జాగరణ చేస్తున్నారు పొలగాలు. ఇక మాకు తప్పకుండా కావాలని అడుగుతున్నారు మీ ఆశీస్సులు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మీద వైఎస్ మీద గట్టిగా ఉంటారు. ఈ సొంటలను గట్లనే అనాలే అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇవాళ మనం జరుపుకునే మహాశివరాత్రి పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువనే. గట్లనే ఏటా ఒక్క దినమైనా ఈ పండుగ లోకమంతా చేసుకుంటది. గట్లనే ఇవాళ మన శివయ్య దర్శనం కోసం భక్తులు ఎక్కడెక్కడి నుండి వచ్చి మనసు లిమ్మలం చేసుకుంటారు. ఇవాళ రాత్రి అంతా నిద్ర లేకుండా భక్తులు జాగారం చేస్తుంటారు. ఇట్లా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ చలో మరి ఇలా పండుగ ముచ్చట్లన్నీ చూద్దాం పారి. ఇలా పొద్దుగల సంధి ఎక్కడ చూడు శివరాత్రి పూజలు మస్తు వచ్చి దర్శనం చేసుకొని పోతున్నారు భక్తులు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర, శివహో శివ అని ఇట్లా అనుకుంటా కొలుసుకున్నారు. వెంటనే శ్రీశైలం మల్లన్న, యమలవాడ రాజన్న, కొమరేలి మల్లన్న, కీసరగుట్ట రామలింగన్న, చెరువుగట్టు శివయ్య గిట్లా ఏ గుడి దగ్గర చూడు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అభిషేకాలు గట్లనే పెద్ద పెద్ద పూజలు చేసుకుంటా వాళ్ళ మొక్కులను తీర్చుకుంటున్నారు భక్తులు. పండే కదా మా అన్న ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. నిన్న అన్న జాగారం ఉంటావా అంటే ఆ ఉంటే చెల్లే అన్నాడు. మళ్ళా పొద్దుగాల లేచి చూస్తేనేమో మనిషి కూడా కనబడతలేడు. ఎక్కడ పోయినట్టు ఏం చేస్తున్నాడు అబ్బా మరి. శివోహం 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 అవు బక్కరవన్నా ఇక్కడ మనమేమన్నా ఇంకెవరన్నా ఉన్నారా? అవు నాకేమో గొంతిన పడుతుంది. అయినా అంతా శివయ్య లీల. అబ్బా మా అన్న భక్తులు మొత్తం మునిగినట్టున్నాడు కదా. అన్న నేను గౌరిని. ఆ గౌరమ్మ వచ్చినావమ్మా, ఇక నువ్వు కూడా ఆరోగ్య తీసుకోరా నా సిట్టి చెల్లె, ఆరోగ్య తీసుకోరా. అవన్నా జాగ్రత్త నువ్వు చేసినావు మంచిగానే ఉన్నది. కానీ ఇంకా బక్కరవన్నను ఎందుకు తోడు కూర్చోబెట్టుకున్నావు? 3 పూటలు తిన్నా గట్లనే ఉంటాడు, తినకపోయినా గట్లనే ఉంటాడు. ఆయనతో ఇప్పుడు ఉపవాసం అంటే ఏంది బక్కరవన్న పరిస్థితి? వారి ఆ పోరి అన్నట్టే మళ్ళీ నువ్వు చేసినట్టు. ఓం నమ శివ, ఓం నమ శివ. కోపం వస్తుంది శివయ్య అనొద్దనుకుంటాను మళ్ళీ అంటాను. ఓం నమ శివ. ఏందన్న బక్కరవనేమో ఏమనవు కానీ పండుగ పూట కూడా నాన్నే తిడుతున్నావు. ఎప్పుడు నాన్నే తిడుతుంటావు నువ్వైతే. ఏ కొంచెం ఆగు చెల్లె, జర నేను ప్రశాంతంగా పూజ చేసుకొని పూజలు ఉన్నా జర ఏమనకు చెల్లె, ఆగు కొంచెం ఆగు. శివయ్య
చేసుకోరి నేను కూడా ఎలా ఒక పొద్దున నన్ను కూడా జర యాద్ చేసుకోర్రి. అవు బక్కరావునా పన్నదికు బాగా చూస్తాను జర ఓ పాట పాడరా అదే పనులు ఆయటానికి ఇస్తాగానే నీకు సత్యంగా ఇస్తానా పాట పాడు మంచి శివ పాట పాడు ఇక సురు చేయనా. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర బోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర హర బోలే నమః శివాయ గంగాధరా శివ గంగాధరా హర హర బోలే నమః శివాయ గంగాధరా శివ గంగాధరా హర హర బోలే నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర బోలే నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హర హర ఓం నమః శివాయ. ఏం బక్కరావనా నేను ఏమని చెప్పినా నీకు పూజ అయిపోయినాక పండు ఇస్తానని చెప్పినా లేదు మళ్ళీ నువ్వు గిట్లా పండుగ కూడా గిట్లా చేసుకునేమన్నా పద్ధతేనా పాట పాడు నేను ఇస్తాను పండు ఇస్తా పాట పాడు ముందుగాలైతే. ఓం నమః శివాయ ఏంది లొత్తు పాట మంచిగా పాడు గట్టిగా పాడు శివయ్య మొత్తం భక్తులే లీనమైపోవాలి కదా మనం. తమ్మి నాకు కైతలేదురా గొంతు అంటే ఇంకా పోయింది ఇప్పుడు చూడు గొంతు నాతో కాదన్నా నాతో కాదు. నేను చెప్పినా కదా బక్కరా ఉండడని నా మాట చెవులు వేసుకున్నావా నువ్వు? అది ఏంది అరే ఆలోచలే నువ్వు సపోర్ట్ చెప్పుకుంటుండా రాదు ఇక మాట్లాడతాను కదా నేను పూజలా అవు ఏంది బక్కరావునా నేను పూజ తురువైనా చూస్తానా నీ ఆలోచన మొత్తం దేవుని మీదేమో అని పని మీద ఎక్కున్నది. నేను పూజ అయిపోయాక పండిస్తానని చెప్పినా కదా గట్లనే ఉండదు ఇంకో పాట పాడు పండిస్తా కానీ. అరే మనం ఉన్నది చెయ్యాలి ఒక పొద్దు మంచిగా ఉండాలనే కదా భక్తి మీద. చూడ పాట పాడు మంచి పాట పాడు. పాడతానా లేదా పాడు పాడు. సాంబ శివ నీది మహిమ ఎన్నటికీ మరువలేదు సాంబ శివ నీది మహిమ ఎన్నటికీ మరువలేదు హర 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 సాంబ శివ నీది మహిమ ఎన్నటికీ మరువమయ సాంబ శివ నీది మహిమ ఎన్నటికీ మరువ హర హర శివ శివ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ సాంబ శివ నీది మహిమ ఎన్నటికీ మరువమయ సాంబ శివ నీది మహిమ ఎన్నటికీ మరువమయ శివ శివ సాంబ శివ నీది మహిమ ఎన్నటికీ మరువమయ. ఏంది బక్కరావునా ఈ దేవుని ముందర ఎవరైనా కదా ఫోన్లో పాటలు పెడతారు నువ్వు ఏమ్మా అర్థం చేసుకో ఎవరైనా దేవుని ముందర పాటలు పెడతారు గట్లా ఫోన్లో. ఇప్పుడు అదేంటే దేవుళ్ళ ముందర పాటలు పెట్టాలి మనం ఇంకపోతే పాటలు పాడాలి. ఏం ట్రైండ్ ఏమో బక్కరావునా అది మాత్రం మంచి పద్ధతి గట్లా చేయదు. అరే మన భక్తి మనం పాట పాడాలి దేవుని మనం చేసుకోవాలి గట్లా చేస్తారే అదేం పద్ధతి పాట. సాంబ శివ బంద్ చేయగా ఫోన్ బంద్ చేయి ఏందో ఏమో సెల్ ఫోన్లు సాంబ శివ అవు ఇక్కడ మనం ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇప్పుడంటే గిట్లా ఫోన్ల పాటలు పెట్టి నడిపిస్తున్నారు కానీ ఒకప్పుడు జాగారం అంటే రాత్రి అంతా భజనలు భాగవతాలు హరికథలు ఇనుకుంటా జాగారం చేసేది. ఆగో అన్నేమో మంచి మొక్కే మొక్కుకున్నట్టున్నాడు కదా అన్న ఏం మొక్కుకున్నావు ఎదురు చెప్పరాదు? గట్లా చెప్తారా అజయ్లే నాకు అర్థం కాక అడుగుతా మొక్కుకున్నది ఏమన్నా చెప్తారా ఏం మొక్కుకుంటాం. ఇక మన లోకంలో మనుషులు మంచిగా ఉండాలి మనం మంచిగా ఉండాలి గట్లనే మన అమ్మని ప్రేక్షకులు అందరూ చల్లగా బతకాలి గదే మొక్కుకున్నా. అచ్చా గట్లనా మరి బక్కరవన్నా నువ్వే మొక్కుకున్నావే? నేను అవ్వది ఏటా నీ కుర్చీ ఖాళీ కావాలా ఆ కుర్చీలో నేను కూర్చోవాలి అదే మొక్కుకున్నా. నీ కుర్చీ ఖాళీ కావాలా ఆ కుర్చీలో నేను కూర్చోవాలి అదే మొక్కుకున్నా. సరే ఇక పండుగ పూట పంచాయతీ కానీ ఇక పూజ సూర్యానికి వెళ్ళి ఆకలి సందు ఉన్నావు కదా ఇక ఆకలి అవుతాను రెండు అడిపాను తిను.
ఏంది బక్కరమైన గాత్రం? అరే 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 ఇక నిమ్మలంగా తిను. ఇగో పండు తినేది కూడా ఇంత ఆలోచన ఉండాలి. శ్లోకం చదువుకుంటా తినాలి పండు. ఎట్లా పడితే అట్లా తినుడేనా? గదన్నట్టు ఇలా మా వాళ్ళ జాగరం ముచ్చట్లు. చలో ఇక మీరు కూడా ఇలా మా లెక్క జాగరం చేస్తున్నట్టున్నారు కదా. బాటలు ఇంత అయిపోయినా వస్తావు తీసుకొని వచ్చేతో బాటలు ఏమి పని కొనుక్కొచ్చుకో మళ్ళీ నా పాల మీద అన్నట్టు. ఏందో ఏమో ఈ నడుమ రాజకీయాలు అయితే అస్సలు సమజై పాడైతలేవు. ఎట్లా పడితే అట్లా ఎవ్వరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిట్టుకునుడు కొట్టుకునుడు. అరే కనీసం పబ్లిక్ ఏమనుకుంటారని ఆలోచన కూడా చేస్తలేదు. ఆయన మాకెందుకులే ఏంది గట్లా చూస్తున్నారు అంత చెప్పి ఆఖరికి మాకేం తెలియదని అన్నందుక మరి గా మాటలన్నీ మేము అనలేదు, పబ్లిక్ అంటుంటే విన్నాం. మరే వాళ్ళు అన్నట్టే వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ పంచాయతీ గీ తిరుగైతుందని అనుకోలేదు అస్సలే. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ప్రతిపక్షాలుగా మేము ప్రజల పక్షాన నిలబడి ఈ అవినీతి పరులను నిలదీస్తుంటే ప్రతిపక్షాలట కొజ్జాలలాగా మాట్లాడుతున్నారట. మమ్మల్ని పట్టుకొని కొజ్జాలలాగా మాట్లాడుతున్నారు కదా అన్నాడు ఈ శంకర్ నాయక్. ఎవడ్రా కొజ్జా అని అడుగుతున్నాం. ఈ శంకర్ నాయక్ నువ్వు కాదారా కొజ్జా అని అడుగుతున్నాం. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. అని అడుగుతున్నాం. అయ్యో ఎన్నలేదు వైఎస్ చైర్మన్ మీద ఇంతగానం కోపం అవుతుంది. ఆగు జర్ర సేపింత ఆగుర్రి ఇంకొన్ని మాటలు ఇందాం. ఇక మీరు కొజ్జాలు కదా అని అడుగుతున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని మీరు చెప్పలేదా? మీరు కట్టకపోతే మరి మీరు కొజ్జాలు కాక ఏమైతారు అని అడుగుతున్నాం. ఇంటిగా ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు మాట ఇయ్యలేదా? మీరు వెన్నుపోటు పొడిచిందనుకు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. పోడు పట్టాలు ఇస్తామని 6 నెలల్లోనే ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇయ్యకపోతే చేతగాని దద్దమ్మలు మీరు కొజ్జాలు కాకపోతే మీరు ఏమైతారా అని అడుగుతున్నాం. ఏం చేతనైంది వీళ్ళకి? పరిపాలన చేతనైందా? ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఊరుకోవాలనా? ఏమ్మా ఒక మహిళను పట్టుకొని అంత మాట అంటే నేను ఊరుకోవాలనా? అసలు ఈ హిజ్రాలకు కూడా ఒక మర్యాద ఉంది మన రాష్ట్రంలో, మన దేశంలో. వాళ్ళు కూడా గౌరవంగానే బతుకుతున్నారు. వాళ్ళకు కూడా నా గుండెలో స్థానం ఉంది. కానీ ఈ ఎమ్మెల్యే మాట కొజ్జా కంటే హీనం. ఈ శంకర్ నాయక్ మాత్రం కొజ్జా కంటే హీనం. వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళను అవమానించినట్టే. దిక్కుమాలిన ఎమ్మెల్యే, దిక్కుమాలిన పాలన. ఈయన మాట్లాడతారు మేము వలసదారులు అనమాట. మేము వలసలు వచ్చి పార్టీ పెట్టామట. మరి మేము వలసదారులైతే మరి ఈయన భార్య ఆంధ్ర నెల్లూరు నుంచి వచ్చింది. మరి ఏమైతుంది ఈయన భార్య? మరి ఈయన తెలంగాణకి అంత ప్రేమించేవాడే అయితే మరి ఆ భార్యకు విడాకులు ఇచ్చేయాలి కదా, ఆమెను పంపించేయాలి కదా. నిజానికి ఆయన విడాకులు ఇవ్వడం కాదు, అసలు భార్యే ఆయనకు విడాకులు ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఈ కీచకుడు ఒక మహిళా ఐఏఎస్ అధికారి చేయి పట్టుకున్నాడట కదా. అదన్నట్టు అసలు వచ్చిన ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనే సారు ప్రశ్నిత కథం ఎదురు తిరిగిన వాళ్ళందరినీ కొజ్జాలని అంటున్నాడట. అగో ఇదే ముచ్చట మీద అయ్యాల మహబూబాద్ ఎంఆర్ఓ ఆఫీస్ సర్కిల్ దగ్గర వైఎస్ఆర్టీపీ భారీ బహిరంగ సభ పెట్టిలు. ఇక సభలో వైఎస్ చైర్మన్ మీద మాట్లాడుకుంటా ప్రశ్నిస్తే కొజ్జాలంటావా? శంకర్ నాయక్ ఎవడ్రా కొజ్జా? హామీలు అమలు చేయని నువ్వురా కొజ్జా? ఇజ్రాయల్ కన్నా జర దేశం ఇంత గౌరవం నీకు అసలు అది కూడా లేదు అని ఇట్లా మనసులున్న మాటలు చెప్పుకుంటూ వచ్చింది వైఎస్ చైర్మన్ మేడం. గట్లనే ఒక ఆడపిల్ల అయినా భయపడకుండా ఉన్న ముచ్చట ఉన్నాడే చెప్పుకుంటూ వచ్చింది. ఇక మీరు ఎట్లాగో పనులు చేయరు, చేసిన పనులు మధ్యలోనే ఆపుతారు. మళ్ళీ ఆఖరి చూస్తే మేము చేసిన అభివృద్ధి పనులే
అని అంటారు. మళ్ళీ ఇచ్చిన హామీలు అమలు చేయరు. అయినా ఒక ఆడపిల్ల అని కూడా ఆలోచన చేయకుండా అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాగర్ సారు గా మాట ఎట్లా అంటాడు అని గట్లనే పార్టీలో ఉండి పరువు తీసే పనులు అంటే గివేనేమో అని ఇట్లా కొంతమంది అంటే మేడం పాదయాత్ర చేసుడే కాకుండా ఇట్లా పోయిన దగ్గర ఏదో ఒక సమస్య తెలుసుకుంటుంది, సమస్యను అక్కడికక్కడనే తచవ చేస్తుంది. ఇక ఈ లెక్కలో చూసుకుంటే వైఎస్ మేడం తెలంగాణ పబ్లిక్ దగ్గర అవుతుందని చెప్పుకోవచ్చు మరి అని అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఎట్లున్నాయి ఇలా ఏంటి మన అదర్ మంచిగా ఉన్నాయిలే. ఇక గిసంటి ముచ్చట్లు మన రేపిండి పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాద్ మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.